గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ కి భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీమోహన్ కు బెయిల్ మంజూరైంది. నూజివీడు కోర్టు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, నకిలీ ఇళ్ల పట్టాల కేసు, అక్రమ తవ్వకాల ఆరోపణలపై వల్లభనేని వంశీపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో బుధవారం వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక ఏలూరు జిల్లా బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారనే ఆరోపణలపై వల్లభనేని వంశీమోహన్, అతని అనుచరుడు మోహన్ రంగారావుపై కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన నూజివీడు కోర్టు వీరికి రిమాండ్ విధించింది. తాజాగా బెయిల్ మంజూరు చేయడంతో వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని 2025 ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు అనంతరం విజయవాడకు తరలించారు. కోర్టులో హాజరుపరిచిగా కోర్టు రిమాండ్ విధించింది. అప్పటి నుంచి వల్లభనేని వంశీ జైల్లోనే ఉన్నారు. వివిధ ఆరోపణలపై కేసులు నమోదు కావడంతో వల్లభనేని వంశీ అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. జైలులో ఉన్న సమయంలో పలుమార్లు అస్వస్థతకు కూడా గురయ్యారు. ఇక మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో మట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించి వల్లభనేని వంశీకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్ళింది. 2019-24 మధ్య కాలంలో గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మట్టి అక్రమ తవ్వకాలపై ఏపీ ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక సమర్పించింది. ఈ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీపీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో పీటీ వారెంట్ అమలు చేస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో వల్లభనేని వంశీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు వంశీకి బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వం పిటిషన్ మీద బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది.